హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ రూల్స్. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఫోటో ఎడిటింగ్ నుంచి వీడియో క్రియేషన్ వరకు, ఆర్టికల్స్ రాయడం నుంచి కోడింగ్ వరకు ప్రతి పనికి ఒక ఏఐ టూల్ ఉంది. ప్రతి వర్క్ను ఏఐ సింపుల్గా చేయగలుగుతుంది. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే ఇన్ని వేల టూల్స్లో మన పనికి ఉపయోగపడే సరైన టూల్ ఏది, అన్నింటిలో బెస్ట్ టూల్ ఏది, ముఖ్యంగా ఫ్రీ టూల్ ఏది అని కనిపెట్టడమే ఒక పెద్ద టాస్క్. కన్ఫ్యూజింగ్గా ఉందా? డోంట్ వర్రీ, మీ కన్ఫ్యూజన్ని దూరం చేయడానికి ఒకే ఒక సూపర్ వెబ్సైట్ ఉంది, అదే Tollify.ai. Tollify.ai అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే Tollify.ai అనేది ఒక ఏఐ టూల్స్ కోసం ఒక పెద్ద లైబ్రరీ లేదా ఒక సెర్చ్ ఇంజన్ లాంటిది. మనం ఫుడ్ కోసం జొమాటో లేదా స్విగ్గీ ఎలా వాడతామో ఏఐ టూల్స్ వెతకడానికి ఈ వెబ్సైట్ అలా ఉపయోగపడుతుంది. ఇందులో దాదాపు 5000 ఏఐ టూల్స్ లిస్ట్ చేయబడి ఉన్నాయి. అన్నీ కూడా నీట్గా కేటగిరీలుగా డివైడ్ చేసి ఉంటాయి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత Tollify.ai అని టైప్ చేయండి. ఇక్కడ మీకు బెస్ట్ ఏఐ టూల్స్ డైరెక్టరీని ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు డాష్బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో మనకు కావాల్సిన ప్రతి ఏఐ టూల్ అవైలబుల్గా ఉంటుంది. మీరు రెగ్యులర్ లైఫ్లో ఏఐ టూల్స్ వెతకడానికి గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ Tollify.ai అనే వెబ్సైట్ని మీరు బుక్ మార్క్ చేసుకోండి. ఇందులో మీకు కావాల్సిన ప్రతి ఏఐ టూల్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఓపెన్ అయిన తర్వాత డాష్బోర్డ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకు టోటల్ Tollifyలో 26,654 ఏఐ టూల్స్, అట్లాగే 459 కేటగిరీస్ ఇందులో లిస్ట్ చేయబడి ఉన్నాయి. పైన మనకు ఫ్రీ టూల్స్, ప్రోడక్ట్స్, కేటగిరీస్, ర్యాంకింగ్, జాబ్, రీసెర్చ్, సబ్మిట్, ఇట్లా మనకు చాలా కేటగిరీస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీకు ChatGPT కానీ, పర్ప్లెక్సిటీ కానీ, గూగుల్ కానీ, క్లౌడ్ కానీ, Tollify కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు Tollify సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏదైనా ఒక కేటగిరీని సెర్చ్ చేయండి. ఇమేజ్ క్రియేషన్ అని టైప్ చేసేసి ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఎంటర్ పైన క్లిక్ చేయగానే మనకు ఇమేజ్ క్రియేషన్కి సంబంధించిన టూల్స్ ఏవేవైతే ఉన్నాయో అన్ని టూల్స్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. చూడండి, ఇన్ని ఏఐ టూల్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. జనరల్గా మనం ఏఐ టూల్స్ని సెర్చ్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాము. సో అది చాలా లాంగ్ ప్రాసెస్. ఈ వెబ్సైట్లో మీకు కావాల్సిన ఏఐ టూల్స్ని చాలా సింపుల్గా చూడండి. క్రియేట్, ఎడిట్ ఇమేజెస్ అని, ఇమేజ్ జనరేషన్ ఏ అని. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫ్రీ టూల్స్ అని ఉన్నాయి కదా, ఫ్రీ టూల్స్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, ఫ్రీ టూల్స్ పైన క్లిక్ చేయగానే మనకు లెఫ్ట్ సైడ్లో చాలా టూల్స్ చూపిస్తుంది. ఇక్కడ ఇమేజ్ జనరేషను, ఎడిటింగ్, కోడింగ్, వీడియో యానిమేషన్, ఎడ్యుకేషన్, ట్రాన్స్లేషన్ అని చెప్పి మీకు ఏ కేటగిరీకి సంబంధించిన టూల్స్ మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారో వాటిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను చాట్ బాట్స్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చాట్ బాట్స్ అంటే జనరల్గా మనకు ChatGPT, జెమినై అండ్ అట్లాగే Cloud.ai, DeepSeek, పర్ప్లెక్సిటీ, ఇట్లా చాలా ఉంటాయి. సో దీంట్లో మీరు దేనిపైన క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో సపోజ్ నేను ఇప్పుడు ChatGPT పైన క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఓపెన్ సైట్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ChatGPT అనేది ఓపెన్ అవుతుంది. సో అట్లా మీరు ప్రతి టూల్ను దీంట్లో సెర్చ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇమేజ్ జనరేషన్ పైన క్లిక్ చేయగానే ఎన్ని ఏఐ టూల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అన్ని టూల్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఫ్రీ పిక్ ఏఐ ఇమేజ్ జనరేటర్ ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మీరు ఇమేజెస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వెబ్సైట్ పక్కన మనకు పర్ డే ఎన్ని జనరేషన్ చేయొచ్చు, సో దీంట్లో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటుంది. చూడండి, షట్టర్ స్టాక్ ఫ్రీ ఫర్ 1 month, 20 జనరేషన్స్ పర్ డే. Kriya.ai ఫ్రీ డైలీ జనరేషన్స్. సో ఇట్లా మీరు ప్రతి వెబ్సైట్ని ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. సో వీడియో యానిమేషన్ పైన క్లిక్ చేస్తే మనకు వీడియో యానిమేషన్కి సంబంధించిన ఏమేమి టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో చూడండి, సోరా 3 images పర్ డే, వీడియో జనరేషన్ ఫ్రమ్ టెక్స్ట్, హేజన్, తర్వాత రన్వే, పిక్జావర్సు, నోవి AI, Polo.ai, డిజైన్ AI. ఇట్లా మీరు అన్ని వెబ్సైట్స్ని, అన్ని టూల్స్ను ఒకే ప్లేస్లో సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు Dizain.ai పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ సైట్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది డిజైన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఏదైనా ఒక ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. చూడండి, మనకు డిజైన్లో లాగిన్ అవ్వగానే ఇక్కడ 300 క్రెడిట్స్ వస్తాయి. ఇక్కడ మీరు క్రియేట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్రియేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇమేజ్ని కానీ ప్రాంప్ట్ కానీ ఇచ్చేసేసి ఇక్కడ మనకు ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు వీడియో జనరేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలాంటి టూల్స్ని మనం సెర్చ్ చేయాలంటే రెగ్యులర్గా మనకు కనబడవు.
అంటే మనం గూగుల్లోకి వెళ్ళి ప్రతి టూల్ను వెరిఫై చేసుకునేది ఫ్రీయా లేకపోతే పెయిడా అనేది మనం చెక్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. toolify.aiలో మనం ఫ్రీ టూల్స్ని సెర్చ్ చేయొచ్చు, పెయిడ్ టూల్స్ని సెర్చ్ చేయొచ్చు. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఆ టూల్ అనేది ఫ్రీయా పెయిడా. దీనివల్ల మనకు చాలా టైం అయితే సేవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ ట్రాన్స్లేషన్ పైన క్లిక్ చేస్తే స్టూడెంట్స్కి, టీచర్స్కి యూస్ఫుల్ అయ్యే టూల్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి, డీపెల్ అని చెప్పి, లారా ట్రాన్స్లేట్, ఇట్లా మీకు ప్రతి వెబ్సైట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఫ్రీ యూజ్ ఆఫ్ కోడ్స్ ఫర్ సమ్మరైజేషన్ అని చెప్పి. అండ్ ఇప్పుడు వాయిస్ జనరేషన్ పైన క్లిక్ చేస్తే 11 ల్యాబ్స్, ప్లే ఏఐ, ఇట్లా ప్రతిదీ bit.io, ప్రతి వెబ్సైట్ను ప్రతి టూల్ని ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు బిజినెస్ వాళ్ళ కోసం బిజినెస్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేస్తే బిజినెస్కి సంబంధించిన టూల్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. హబ్స్పాట్, సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్. మీరు చూడండి ఇక్కడ మనకు చాలా ఉన్నాయి. ఏఐ డిటెక్షన్, యాంటీ డిటెక్షన్. ఇప్పుడు మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ పైన క్లిక్ చేస్తే మనకు మెయిల్ చింపు, అట్లాగే జాస్పర్ ఏఐ, హైపర్ ఆడిటర్, యాక్టివ్ క్యాంపెయిన్, ఇట్లా చాలా వెబ్సైట్స్, చాలా టూల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్ ఇది. హెల్త్కి సంబంధించి, వెల్నెస్కి సంబంధించి. మీరు ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్ అయితే మీకు ఏమైనా టూల్స్ మార్కెట్లో ఉన్నాయా లేదనేది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం కేటగిరీస్ పైన క్లిక్ చేస్తే మనకు కేటగిరీస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో చూడండి, బ్లాగ్ జనరేటర్ అని, బ్లాగ్ రైటరు, కాపీ రైటరు, ఎస్ఐ రైటరు. అంటే ఇప్పుడు మనకు బ్లాగ్ జనరేటర్లో ఎన్ని టూల్స్ లిస్ట్ అయ్యాయో ఇక్కడ మనకు చూపిస్తుంది. 634. ఇది ఫ్రీయా పేడా అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. సో కేటగిరీ వైజ్ అండ్ ర్యాంకింగ్ వైజ్ టాప్ ఏఐ బై మంత్లీ, చాలామంది సెర్చ్ చేస్తున్న టూల్స్ కావచ్చు, చాలామంది వెరిఫై చేస్తున్న టూల్స్ కావచ్చు, మనకు కేటగిరీ వైజ్, ర్యాంక్ వైజ్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఈ వెబ్సైట్ అనేది మీకు కంప్లీట్గా ఫ్రీ. దీంట్లో మీకు కావాల్సిన టూల్స్ను మీరు సెర్చ్ చేయొచ్చు, డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్ అయితే ప్రతి ఒక్కరి డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్, చూశారు కదా, ఇకపై ప్రతి ఏఐ టూల్ కోసం వేరువేరుగా గూగుల్లో వెతకాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక toolify.ai అనే వెబ్సైట్ను బుక్ మార్క్ చేసుకోండి. మీ పని ఏదైనా సరే దానికి సంబంధించిన ఏఐ టూల్ ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది మీ సమయాన్ని, శ్రమని చాలా వరకు ఆదా చేస్తుంది. toolify.ai అనేది స్టూడెంట్స్, కంటెంట్ క్రియేటర్స్, డెవలపర్స్, డిజిటల్ మార్కెటర్స్, ఇలా టెక్నాలజీతో పనిచేసే ప్రతి ఒక్కరికి ఒక వరం లాంటిది. ఇకపై మీ పనికి కావాల్సిన ఏఐ టూల్స్ కోసం గంటల తరబడి గూగుల్లో వెతకాల్సిన అవసరం లేదు. జస్ట్ toolify.ai వెబ్సైట్ని ఓపెన్ చేయండి, మీ పని అయిపోతుంది. మీరు ఈ వెబ్సైట్ని ట్రై చేశారా, లేదా మీరు ఇప్పటికే వాడుతున్న బెస్ట్ ఏఐ టూల్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అందరికీ హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ కొట్టండి. ఏఐ గురించి తెలుసుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఏఐ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో అమేజింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.